ప్రియ శ్రోతలు, బాగున్నారా? ఈరోజు మనం యిర్మీయా గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాము. యిర్మీయా గుండెలు బ్రద్దలయ్యేలా ఏడ్చిన విలాప ప్రవక్త. యిర్మీయా గ్రంథం బైబిలు మొత్తంలోకి అపురూపమైన గ్రంథం. ఆ మాటకొస్తే బైబిలులోని ప్రతి గ్రంథం ప్రత్యేకమైనదే. గాని యిర్మీయాలోని విశేషమేమిటంటే, ఈ ప్రవక్త అందరిలాంటివాడు కాడు. ప్రవక్తలు తమ పేరు పైకి రావాలని తాపత్రయపడరు, తమ దేవుని వెనక దాక్కుంటారు. ప్రవక్తలు తమ స్వంత విషయాలను, ఆత్మకథను ఎక్కువ చెప్పినవారు కారు. అయితే యిర్మీయా తన గొప్పతనాన్ని కాక తన వేదనను, తన వ్యక్తిగత భారాన్ని మనతో ఎక్కువగా పంచుకుంటాడు. తన హృదయంలో భారాన్ని మనతో ఇంతగా పంచుకున్న ప్రవక్త మరొకరు లేరు. ఇదే ఈయన ప్రత్యేకత. ఈ గ్రంథంలో మనం కలుసుకోబోయే యిర్మీయాను గురించిన వ్యక్తిగత విషయాలు కొన్ని వినండి. యిర్మీయా తండ్రి హిల్కీయా. అతడు బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడు. తల్లి గర్భములో అతడు రూపింపబడకముందే దేవుడు అతణ్ణి ఎరుగును. అతడు తల్లి గర్భము నుండి బయలుపడకమునుపే దేవుడు అతణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు. జనములకు ప్రవక్తగా దేవుడే అతణ్ణి నియమించాడు. అతడు బాలుడు, మాట్లాడడానికి కూడా శక్తి చాలని వయస్సు. అలాంటప్పుడే దేవుడు అతణ్ణి నియమించాడు, ప్రతిష్ఠించాడు. దేవుడు స్పష్టంగా యిర్మీయాతో చెప్పాడు, ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచాను. పెళ్లగించడానికి, విరగ్గొట్టడానికి, నశింపచేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి, నాటడానికి, జనుల మీద, రాజ్యముల మీద నేనే నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. యోషీయా మరణించినప్పుడు యిర్మీయా అతన్ని గురించి ప్రలాప వాక్యాలు పలికాడు. విలాప వాక్యాలలో అవి రాయబడి ఉన్నాయి. తన స్వజనులలో హతమైన వారిని గూర్చి యిర్మీయా దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లు అతని తల జలమయమైంది. అతని కన్నులు కన్నీళ్ల ఊటలయ్యాయి. దేవుడు యిర్మీయాకు ఖండితంగా చెప్పాడు, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టే కుమారులను గూర్చి, కుమార్తెలను గూర్చి, వారిని కన్న తల్లులను గూర్చి, ఈ దేశములో వారిని కన్న తండ్రులను గురించి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, వారు ఘోరమైన మరణము నొందుతారు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలె పడి ఉంటారు. వారు ఖడ్గము చేత, క్షామము చేత నశిస్తారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, భూజంతువులకు ఆహారమవుతాయి. యిర్మీయా జీవించిన కాలము ఎంతో అపాయకరమైనది. కాబట్టి అతడు పెళ్లాడకూడదని దేవుడు శాసించాడు. మరో విషయం, యిర్మీయాను ప్రజలు తిరస్కరించారు. యిర్మీయా అన్నాడు, నేను వధకు తేబడే సాధువైన గొర్రెపిల్ల వలె ఉన్నాను. వారు నా మీద దురాలోచన చేశారు. చెట్టును, దాని ఫలాన్ని వారు నాశనం చేస్తారని, నా పేరు ఇక జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతికే వారిలో ఉండకుండా నన్ను నిర్మూలం చెయ్యాలి అని వారు పొంచి ఉన్నారు. నీతిని బట్టి తీర్పు తీర్చే దేవా, జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించేవాడవు నీవే. నీమీదే నా వ్యాజ్య భారం వేస్తున్నాను. వారికి నీవు చేసే ప్రతిదండన నేను చూడగోరుతాను. అనాతోతువారు నా మీదికి ఒత్తిడి తెస్తున్నారు. దేవుడన్నాడు, యిర్మీయా, నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటివారు సైతము నీకు ద్రోహము చేస్తున్నారు. నీ వెంబడి పడి నిన్ను గేలి చేస్తారు. వారు నీతో దయగా మాట్లాడుతున్నా నీవు వారిని నమ్మకూడదు. యిర్మీయాను గురించి జనులు ఏమనుకుంటున్నారు? యుక్తిగల యోచన చేతాము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో ఏదీ వినకుండా మాటలతోనే అతన్ని కొడదాము రండి. శ్రోతలు వింటున్నారా? యిర్మీయా ప్రజల చేత ఎంతో ద్వేషించబడ్డాడు. అతన్ని కొట్టారు. యిర్మీయా 20వ అధ్యాయం 1 నుండి
3 వరకు యిర్మీయా ప్రవచనాలను పలికినప్పుడు యెహోవా మందిరములో పెద్ద నాయకుడు ఇమ్మేరు కుమారుడు అయిన పషూరు అనే యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము వద్ద ఉండే బొండలో అతణ్ణి వేయించాడు. మరునాడు పషూరు యిర్మీయాను బొండలో నుండి విడిపించగా యిర్మీయా అతనితో అన్నాడు, యెహోవా నీకు పషూరు అనే పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెడతాడు, అనగా నలుదిక్కుల భయము కలుగజేసేవాడు అని అర్థం. యిర్మీయాను చెరసాల నిర్బంధంలో ఉంచారు. ఇతడు ద్రోహి, వంచకుడు అని నిందారోపణ చేశారు. యిర్మీయా 37:11-16 వరకు ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదట నుండి వెళ్లిపోగా యిర్మీయా బెన్యామీను దేశములో తన వారి వద్ద భాగము తీసుకోవడానికి యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరీయా అనే కావలివారి అధిపతి అక్కడే ఉన్నాడు. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొని నీవు కల్దీయులలో చేరబోతున్నావు అని చెప్పగా యిర్మీయా అన్నాడు, అది అబద్ధం, నేను కల్దీయులలో చేరబోవడం లేదు. అయితే అతడు యిర్మీయా మాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతుల వద్దకు తీసుకొని వచ్చాడు. అధిపతులు యిర్మీయా మీద కోపపడి అతణ్ణి కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతణ్ణి వేయించారు. యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినాలు ఉన్నాడు. యిర్మీయా సందేశమే అతని హృదయాన్ని బద్దలు చేసింది. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటించను అని నేను అనుకొంటినా అది నా హృదయములో అగ్నివలె మండుతూ నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. యిర్మీయా 20:9 యిర్మీయా ప్రవక్త యెరూషలేము నగరం విధ్వంసమైపోవడం స్వయంగా చూచాడు. బబులోనుకు తన ప్రజలు చెరగొనిపోబడడం యిర్మీయా చూచాడు. బబులోను సేనాపతి యిర్మీయా స్వదేశంలో ఉండిపోవడానికి సమ్మతించాడు. శేషిత జనాంగం ఈజిప్టుకు పారిపోవాలని చూచారు. కాని అలా చెయ్యకండి అని యిర్మీయా ప్రవచించాడు. యూదాలో శేషించిన వారలారా వినండి, మీరు ఈజిప్టుకు పారిపోతే ఖడ్గం ఈజిప్టులోనే మిమ్మును తరిమి పట్టుకుంటుంది. అక్కడే మీరు చస్తారు. ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత నిశ్శేషముగా మీరు చస్తారు. యూదా శేషులారా, మీరు ఈజిప్టుకు వెళ్లకూడదు. అప్పుడు గర్విష్ఠులైన స్థానిక నాయకులన్నారు, నీవు అబద్ధము పలుకుతున్నావు. ఈ ప్రవచనాలు పలకటానికి దేవుడు నిన్ను పంపలేదు. ఈ విధంగా వారందరూ యిర్మీయాను ప్రతిఘటించారు. బలవంతాన అతణ్ణి ఈజిప్టుకు తీసుకుపోయారు. చివరికి యిర్మీయా ఈజిప్టులోనే చనిపోయాడు. శేషిత ప్రజలు అతణ్ణి రాళ్లతో కొట్టి చంపారు. శ్రోతలు వింటున్నారా? యిర్మీయా ఒక విలక్షణమైన మనిషి, ఎడతెగకుండా కన్నీరు కార్చిన విలాప ప్రవక్త. ఇతనిది మాతృహృదయం లాంటిది. ఉద్రేకం చేత ఇతని గొంతు వణుకుతుంది. దేవుని తీర్పు సందేశం ప్రకటిస్తూ ఉంటే యిర్మీయా కన్నుల నిండా నీరు, అతని తల జలమయమైపోయింది. యిర్మీయా దేవుడు వాడుకున్న మహాప్రవక్త. అతని హృదయం ఎంతో మృదువైనది, శృతిమెత్తనిది. యిర్మీయా హృదయం నిండా కనికరం, జాలి. కనికరము గల ప్రవక్త యిర్మీయా. తన జాతి భవిష్యత్తును గురించి అతడు ఎంతో ఆందోళన చెందాడు, వలవలా ఏడ్చాడు. తాను చూస్తూ ఉండగా తన జాతి శత్రువుల దేశానికి చెరగొనిపోబడడం అతని శోకానికి హేతువైంది. అది దుర్భరమైన శోకం. తాను ప్రేమించిన తన స్వజాతీయులు దేవుని మాట వినటం లేదు, అధఃపతనం చెందుతున్నారు. అయ్యో, నా ప్రజలు నాశనమైపోతున్నారు. దేవుడు చెప్పే మాట వినిపించుకోకుండా మారాము చేస్తున్నారు అంటూ యిర్మీయా ఎంతగానో కుమిలిపోతున్నాడు. ఒక విధంగా చూస్తే
లోక పరిస్థితి నేడు ఎంతో అధ్వాన్నంగా ఉంది. యిర్మీయా నాటి కాలంలాగే ఈ రోజులు కూడా మనకెంతో ఆందోళన కలిగిస్తున్నాయి. దేవుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక దేవుని బిడ్డలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అందుకే ఇదే సత్యాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాము. ఈ రోజున యిర్మీయా గ్రంథం మనకు నిర్దిష్టమైన సందేశం ప్రకటిస్తోంది. యిర్మీయా ఏలియా వంటి బలాఢ్యుడు కాకపోవచ్చు, యెషయా లాంటి గొప్ప వక్త కాకపోవచ్చు, యెహెజ్కేలు వంటి వాక్చాతుర్యం గలవాడు కాకపోవచ్చు, విలాప ప్రవక్తే కావచ్చు. కాని మిగతా ప్రవక్తలకు ఇతడేమీ తీసిపోడు. పిరికివాడా, నిస్సహాయుడా అంటే అవును. కాని అతనికి దేవుడిచ్చిన ధైర్యం, దేవుని సహాయం సమృద్ధిగా ఉన్నాయి. యేసు ప్రభు కైసరయ్య ఫిలిప్పి ప్రాంతాలకు వచ్చినప్పుడు తన శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు. మనుష్య కుమారుడనైన నేను ఎవరిని అని అందరూ అనుకుంటున్నారు? వారన్నారు, కొందరు నీవు బాప్తిస్మకుడైన యోహానువు అనుకుంటున్నారు, మరికొందరేమో నీవు ఏలియావని, యిర్మీయావని లేదా మరో ప్రవక్తవని చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసు వారిని మరో ప్రశ్న అడిగాడు, మీరేమనుకుంటున్నారు? పేతురు యేసును గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యం, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఈ సందర్భంలో ప్రజల మధ్య వివిధమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నట్లు మనం గుర్తించాము. వారు వీరు ఏమేమో అనుకోవడం పరిపాటి. ఎవరు ఏమనుకున్నా ప్రజాభిప్రాయాలలో ఒక్కటి కూడా సరైంది కాదు. పేతురిచ్చిన సాక్ష్యమే సరైందని ప్రభువు ప్రశంసించాడు. యేసు ప్రభువే యిర్మీయా అనే అభిప్రాయం ప్రజలలో ఉంది. ఎందుకు అలా అనుకున్నారంటే దానికి కారణం లేకపోలేదు. యిర్మీయా వేదనామయుడు. అలాగే యేసు ప్రభువు ఎంతో వేదన వ్యక్తం చేశాడు. అలాగే ఏలియా, బాప్తిస్మకుడైన యోహాను మొదలైన వారిలో కొన్ని లక్షణాలు యేసులో ఉన్నవని ఆయనే ఈయన అంటూ సిద్ధాంతీకరించారు. అయితే ఈ పోలికలు సమగ్రమైనవి కానే కాదు. యిర్మీయాలో అతని స్వంత వేదన ఉంది, కాని యేసు ప్రభు మనందరి వేదన తాను భరించాడు. యిర్మీయా దేవునికి పలుసార్లు ఫిర్యాదు చేశాడు. దేవా, ఈ బాధ, ఈ భారం నేను భరించలేను. నా గుండె బద్దలైపోతోంది. ఈ సేవ నేను చెయ్యలేను, మానుకుంటాను. నువ్వు మరొకరిని నియమించుకో. దేవుడు యిర్మీయా ఉద్రేకం బాగా ఎరుగును. ఒత్తిడికి తట్టుకోలేక యిర్మీయా అలా అంటున్నాడు. అయితే యిర్మీయా మళ్లీ తమాయించుకొని, దేవా, నేను ప్రకటించకుండా ఉండలేను, నా తల జలమయమైపోతున్నది అన్నాడు. ఈ విధంగా యిర్మీయా భావాలు మారుతూ వస్తాయి. అసలు సంగతేమిటంటే యిర్మీయా మనవంటి స్వభావము గల మనుష్యుడే. కాని యేసు ప్రభు మానవుడైనా ఆయన దేవుడు. యిర్మీయా గొప్ప దైవ సేవకుడు. దేవుని వాక్యం అగ్నివలే అతని ఎముకలలో పెట్టబడి మూసినట్లున్నది. కఠినమైన సందేశం ప్రకటించడానికి దేవునికి అలాంటి మనిషే కావాలి. తన ప్రజలు తన మాట విననందున దేవుడు వారిని శిక్షించాడు. పరాయి రాజ్యంలోకి చెరగొని పోబడడానికి సమ్మతించాడు. కాని వారి యావద్బాధలో ఆయన కూడా బాధ నొందాడు. వారిని ఉద్దేశించి కఠినంగా మాట్లాడినప్పుడెల్లా దేవుని హృదయం బద్దలైపోతోంది. దేవుడు వారిని విడువలేదు. శాశ్వతమైన ప్రేమతో వారితో తాను సంయుక్తమైపోయిన దేవుడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో దేవుని తీర్పు ఆయన ఆశ్చర్యకార్యమే, అపూర్వమైన కార్యం అని ఉంది. శ్రోతలు గ్రహించండి. యెషయా తరువాత 1 శతాబ్దానికి యిర్మీయా సేవ ఆరంభించాడు. యోషియా రాజ్యకాలంలో యిర్మీయా సేవ చేశాడు. బబులోను చెరలో దేవుని ప్రజలు ఉన్నంతకాలం యిర్మీయా సేవ కొనసాగింది. 70 సంవత్సరాలు బబులోనులో చెర అనే ప్రవచనం యిర్మీయా పలికిందే. చెర అనుభవం నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోకి యిర్మీయా ప్రవచనం దూసుకుపోయింది. భవిష్యత్తులోని మహోజ్వలమైన దర్శనాన్ని యిర్మీయా ప్రజలకు కన్నులకు కట్టినట్లు చూపించాడు. యిర్మీయా ప్రవచనాలను మా శ్రోతలు శ్రద్ధగా వింటారని ఆశిస్తాము. యిర్మీయా ప్రవచనాలతో అన్యుల కాలములు ప్రారంభమయ్యాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోని విగ్రహం తల బంగారం, అదే బబులోను రాజ్యం. అయ్యో ప్రజలారా, మీరు వెనకబడిపోతున్నారు అంటూ యిర్మీయా కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. సామెతల గ్రంథంలో, ఆ తరువాత హోషియా గ్రంథంలో కూడా ప్రజల హీనస్థితి, దిగజారిన వారి నైతిక ప్రమాణాలు, పతనమైన వారి ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రవక్తల హెచ్చరికలోని ముఖ్యాంశాలు. యిర్మీయా ప్రవచనాలలో బబులోను అనే మాట 164 సార్లు వస్తుంది. బబులోను దేవుని ప్రజలకే కాదు, దేవునికి కూడా విరోధే. ఈ గ్రంథంలో 52 అధ్యాయాలున్నాయి. శ్రోతలు గ్రహించండి. యిర్మీయా యూదారాజ్యాన్ని ఉద్దేశించి ప్రవచనాలు పలికాడు. ఈ జాతి చరిత్రలో చిట్టచివరి 40 సంవత్సరాల కాలమది. యిర్మీయా చూస్తూ ఉండగానే యూదా బబులోనుకు చెరగొనిపోబడింది. యెరూషలేము పూర్తిగా ధ్వంసమైపోయింది. యిర్మీయా విషాదంతో నిండిపోయి విలాపవాక్యాలు పలికాడు. యిర్మీయా యాజకుడు, ప్రవక్త పరిచర్యకు పిలువబడ్డాడు. రాజులను, అబద్ధ ప్రవక్తలను, యాజకులను గట్టిగా గద్దించాడు, మందలించాడు. మనుష్యుల ఎదట ధైర్య సాహసాలు చూపాడుగాని దేవుని ఎదట గుండెలు అవిసిపోయేలా ఏడ్చాడు. యిర్మీయా దేవునికి విశ్వసనీయుడు. యిర్మీయాకు సృజనాత్మకమైన ఆలోచనలున్నాయి. ఎన్నెన్నో వాక్చిత్రాలు యిర్మీయా ప్రజలకు చూపించాడు. దేవుని హృదయం ఎంత గాయపడిందో చెబుతూ ఉంటే యిర్మీయా హృదయం బద్దలైపోయింది. దేవుడు యిర్మీయాను సేవార్థమై పిలిచాడు. మోషేను పిలిచాడు. పిలిచినవాడు దేవుడు. ఆయన అప్పగించిన పని చేయడానికి సామర్థ్యము కూడా ఆయనే ఇస్తాడు. మన చేత పని చేయించే ప్రభువే మనతో కూడా పనిచేస్తాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 5-6 వచనాలతో ఈ పాఠం ముగిస్తాము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించాడు. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.